అందరికీ నమస్కారం అండి. రేపు పరశురామ ద్వాదశి సందర్భంగా పరశురాముడి గురించి తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమే పరశురాముడు. స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణాల ప్రకారం పరశురాము అంటే పార్శుతో రాముడు అని. ఆయన ఆయుధం గొడ్డలి. తను శివయ్యకు గొప్ప భక్తుడు. భృగువంశులైన జమదగ్ని, రేణుకల దంపతులకు 5వ కుమారుడిగా పరశురాముడు జన్మించాడు. లక్ష్మీదేవి అవతారమైన ధనవిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడని, ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలామంది నమ్ముతారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణులకు గురువుగా పరశురామునిగా పలు గ్రంథాల్లో ప్రస్తావించబడినది. హరివంశ పురాణం ప్రకారం కార్తవీర్య అర్జునుడు రాజు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారని, ఆ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారని, ఆ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ భూమిని క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని జీవులను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు కోరారని, అప్పుడు ధరణికి సాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని దంపతులకు జన్మించారు. ఆయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు. చెడ్డవారిని నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు. స్కాంద పురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణాలు ప్రకారం దుష్టులను శిక్షించేందుకు పరశురాముడు అవతరించాడని ఈ పురాణాల ప్రకారం మనకు తెలియజేస్తున్నారు. పరశురాముడు రుద్రుడు, నారాయణుడు ఇద్దరికీ అవతారంగా పరిగణిస్తారు. పరశురాముడు ఇప్పటికీ భూమిపైన చిరంజీవిగా ఉన్నారని చాలామంది విశ్వసిస్తారు. పరశురామ ద్వాదశి వ్రతం లేదా జమదగ్ని పరశురామ వ్రతం విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడికి అంకితం చేయబడినది. పరశురామ ద్వాదశి వ్రతాన్ని వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని 12వ రోజున పాటిస్తారు. ఇది ముఖ్యంగా మోహిని ఏకాదశి తర్వాత రోజు జరుపుకుంటారు. కొన్నిసార్లు 2 వ్రతాలు ఒకే రోజు కూడా వస్తాయి. ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు మోక్షాన్ని పొందేందుకు భక్తులు ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజును జమదగ్ని పరశురామ వ్రతం అని కూడా అంటారు. ఏ విధంగా అయితే మనం మోహిని ఏకాదశి వ్రతం ఆచరిస్తామో అదే విధంగా మనము పరశురామ ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి పసుపు వస్త్రాలను ధరించి ధూప దీప నైవేద్యాలతో పూజ కార్యక్రమాలు సమర్పించి ఆ మహావిష్ణువును కొలుస్తాము. అదేవిధంగా పరశురామ జయంతి కూడా మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువు యొక్క దేవాలయాన్ని దర్శించి మోక్షం కోసం ఈరోజు పూజలు చేస్తూ ఉంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో పరశురాముని విగ్రహాన్ని నీటి కుండలో ఉంచుతారు. ఉపవాసం పాటించే వారు రాత్రిపూట మెలకుగా ఉంటారు. పరశురాముడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయని, మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పరశురాముడికే భార్గవరాముడని, రామభద్రుడని మరో పేరు.